దివ్యవాణి వీక్షకులకు అందరకు శుభోదయం పలుకుతూ, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నూతనంగా నిర్మితమైనటువంటి విచారణ దేవాలయం విశాఖ అగ్రపీఠం నందు పాచిపెంట విచారణ దేవాలయం నందు నిర్మితమైనటువంటి ఒక నూతనమైనటువంటి విచారణ దేవాలయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 60 సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఈనాడు అగ్రపీఠాధిపతులైనటువంటి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి చేతుల మీదుగా ఇది నిర్మితమవుతూ విశాఖ అగ్రపీఠం నందు చేసినటువంటి యొక్క మహద్భుతమైన కార్యాన్ని మీరు వీక్షించండి. అదేవిధంగా దివ్యవాణి వీక్షకులందరూ కూడా ఈ యొక్క మహద్భుతమైన కార్యాన్ని మీరందరూ కూడా వీక్షించి ఆ యొక్క దివ్యబాలేశ దీవెనలు పొందమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రాంతము ఒరిస్సాకు చాలా దగ్గరలోను, విశాఖ అగ్రపీఠానికి చివరిదైనటువంటి యొక్క విచారణ ఇది. మరి యొక్క విచారణ విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క దేవాలయం కనుక మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ మహోత్సవానికి మీరు రావాలని మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను. మరి మా ప్రజలందరూ కూడా మీ అందరి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాను. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా, ప్రణుతింపరారండి ఓ దైవ జనమా. రండి 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 క్రైస్తవ ప్రియ సంఘమా, ప్రణుతింపరారండి ఓ దైవ జనమా. దేవాలయ గుడి గంటలు మ్రోగిన శుభవేళ, నిత్య గురువు యేసుని ఇలా పూజించు వేళ. ఓ ప్రభువా, మీ ప్రేమ కనికరములను మాపై చూపుము. అందరూ మీ రక్షణను మాకు దయచేయుము. ప్రార్థించుదము. ఓ మా పరమ తండ్రి అయిన సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించుచున్నందునను మమ్ము రక్షింపవలనని ఆశయముతోను మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆ ప్రభు శిలువ ప్రభావమున మమ్మందరినీ పాపబంధముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించినట్లు దయచేయుడు. ఈ దయతో ఈ మహిమాయుత చిహ్నమైన శిలువ స్వరూపమును ఆశీర్వదింపుము. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనని ఈ శిలువ మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనుచు ఆ ప్రభువు వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు మమ్ము దీవింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రమూర్తి పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని బాలయేసుని స్వరూపమును ఆశీర్వదింపుము. ఆయన వలె
మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనంద అనుభవములతో మేమును పాల్గొనట్లు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చప్పట్లు కొడదాం. ఓ మా యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందువలన అందుకు కావలసిన శక్తిని వరప్రసాదమును దయచేయుడు. మా మాతయు మా మాత అయిన మరియమ్మ గారి స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరించుడు. యేసు ప్రభు, సదాకాలం మేము స్తుతించెదము. ఆమెన్. సహోదరి సహోదరులారా, ఈ నూతన ఆలయంలో అర్పించబడే ఈ ప్రథమ దివ్యబలి పూజలో భక్తియుతంగా పాల్గొనాలి. ఈ పవిత్రమైన దివ్యబలిలో పాల్గొనే యోగ్యులను చేయమని మనం అందరం ఇప్పుడు ప్రభు క్షమాపణ కోరి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను నా కొరకు సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయము. ఇక్కడ నీ నామ స్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య వాక్కు పీఠమును ఆశీర్వదించి మన దైనందిన క్రైస్తవ జీవన పోషణకు అవసరమైన దేవుని వాక్కు ప్రకటింప ఉపయోగపడు ఈ పీఠము ప్రారంభించుటకు అర్థించితిమి. మనకు జీవమునిచ్చు ఆ దైవవాక్కును శ్రద్ధగా మనం ఆలకింతుముగాక. ప్రార్థన. ఓ దేవా, మీరు మమ్ములను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నావు. ఈ దేవాలయములో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు, వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింప వచ్చినప్పుడల్లా మీ దివ్య కుమారుని స్వరము ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మధుర వాక్కు ఆలకించుట వారమే గాక పాటించు వారినిగా కూడా చేయమని బ్రతిమాలుచున్నాము. ఈ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటువారందరూ మేము నిత్య జీవంలో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆ ప్రభు చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడునుగాక. మేము ఈ సజీవ వాక్యమును ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును దయతో ఆశీర్వదించండి. ఈ వాక్య పీఠము మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి
అద్భుత దివ్య బాలయేసు నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం. మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. మొదటి పట్నము రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. సొలొమోను ఇజ్రాయేలీయుల నడుమ యావే పీఠమునకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు ప్రభుడువైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది పాతాళమునందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు. నీవు మా తండ్రి దావీదుకిచ్చిన మాట నిలబెట్టుకొంటివి. ఈనాడు నీ వాగ్దానములు క్రియాపూర్వకముగా నెరవేరినవి. ఇశ్రాయేలు ప్రభుడువైన దేవా, నీవు మా తండ్రికి చేసిన మరి ఒక వాగ్దానమును కూడా నిలబెట్టుకొమ్ము. నీ వలె నీ సంతతి వారును నీ ఆజ్ఞలను పాటింతురేని నీ తరువాత ఇజ్రాయేలీయులను పాలించుటకై వీరి నుండి ఎప్పుడునూ ఒక రాజును ఎన్నుకొనుచునే ఉందునని నీవు భాష చేసితివి గదా. కనుక ప్రభు, నీ సేవకుడు మా తండ్రి అయిన దావీదునకు నీవిచ్చిన ఈ మాట పట్టును కూడా దక్కించుకొమ్మని మనవి చేయుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. పైనింది కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు, సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు. తండ్రి ప్రేమ వాక్యమా అద్భుతవాడ యేసువా, ఆలకించెదం, ఆరాధించెదం, ఆచరించెదం, ఆనందించెదం. ఆలకించెదం, ఆరాధించెదం, ఆచరించెదం, ఆనందించెదం. పైనింది కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు, సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు. పరమోన్నతుడైన దేవుని కుమారుడే బాలయేసు రూపుడాయెను. పరమోన్నతుడైన దేవుని కుమారుడే బాలయేసు రూపుడాయెను. మా ప్రభువై మా రాజై మము పరిపాలింప, మా ప్రభువై మా రాజై మము పరిపాలింప. భూమికే చించిన దైవ వాక్యమే, భూమికే చించిన దైవ వాక్యమే. నిరతము స్మరింతుం మేము సతతము ధ్యానింతుం, నిరతము స్మరింతుం మేము సతతము ధ్యానింతుం. ఆలకించెదం, ఆరాధించెదం, ఆచరించెదం, ఆనందించెదం. ఆలకించెదం, ఆరాధించెదం, ఆచరించెదం, ఆనందించెదం. పైనింది కంటే ఎత్తైన ప్రేమ నీదే ప్రభు, సముద్రం కంటే లోతైన ప్రేమ నీదే ప్రభు.
రెండవ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. నూతనముగా జన్మించిన శిశువు వలె ఆధ్యాత్మిక పాల కొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలయన ప్రభువు దయను మీరు చవిచూతిరి. నిరుపయోగము అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని. దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడబడి చేయినది ఈ రాయియే, వారిని పడద్రోయినదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. ఇది ప్రభువుని వాక్కు. దేవుడవు నీవే, దేవుడవు పూజుడవు, బహు పూజుడవు. యేసయ్యా నీవే మా దేవుడవు, యేసయ్యా నీవే బహు పూజుడవు. యేసయ్యా నీవే మా దేవుడవు, యేసయ్యా నీవే బహు పూజుడవు. కరుణామయా కనికర హృదయా ప్రేమామయా పావన సదయా. కరుణామయా కనికర హృదయా ప్రేమామయా పావన సదయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసయ్యా నీవే బహుపూజ్యుడవు. దేవుడవు నీవే నీవే మా దేవుడవు దేవుడవు నీవే నీవే. ఆ ఆ ఆ ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 2 వచనములు 15 నుండి 25 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళాను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పోనిండు, నా తండ్రి ఆలయమును ప్రార్థనా స్థలముగా వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పాను. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు ఆయనతో, నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము కలదని మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మించెదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 దినములలో పూర్తి చేయగలవా అని యూదులు తిరిగి ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయము గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది ప్రభు క్రీస్తు శుభవార్త. కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాచిపెంట ఆర్సీఎం సంఘం కథోలిక క్రైస్త సంఘంతో కలిసి ఈ సంఘానికి కాపరులుగా విచారణకర్తలుగా ఉన్న ఫాదర్ పీటర్తో కలిసి మనం ఈరోజు ఈ ప్రతిష్ట ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నాం. వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటూ మరి ఇంతటి గొప్ప కార్యం ఆ ప్రభు ఈ స్థానిక సంఘానికి ఈ విధంగా చేసి పెడుతున్నందుకు వాళ్ళు ఈ విధంగా మరొకసారి ఈ సంఘాన్ని, ఈ పాచిపెండ గ్రామాన్ని, పరిసర ప్రాంతాలను ప్రభు ఈ విధంగా తన కుమారుడు యేసుప్రభు బాలయేస్తున్నందు ఇంత గొప్పగా దీవిస్తున్నారని మనం సంతోషించాలి, ఆనందించాలి. ఈ ఆనందం కేవలం పాచిపెంట సంఘస్థులకు మాత్రమే కాకుండా
ఈ కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆనందం, ఈ సంతోషం. ఇంత చక్కని ఆలయం ఈ విధంగా రూపురేఖలు దిద్దుకొని ఈరోజు ప్రతిష్ట కార్యానికి చేయబడింది. గొప్ప విషయం ఇది. దీనికి అనేక మంది అనేక విధాలుగా చేయూత ఇవ్వడం, భాగస్వాములు కావడం, తమ వంతు తాము సహాయ సహకారాలు అందించడం అనేది చేశారు. ఆ కారణంగానే ఈనాడు ఈ చక్కని మందిరం. మనం మొదటి పట్టణంలో విన్నాం, సొలొమోను మహారాజు గారు ఆనాడు ఆలయం నిర్మాణం అయిన తర్వాత మొట్టమొదటి దేవాలయం ఇజ్రాయేల్ ప్రజలకు తన చేతుల మీదుగా ఆ గొప్ప నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆ రాజు సంతోషానందాలతో తబ్బిబ్బై ప్రభు సమక్షంలో సాగిలపడి ప్రజల తరపు ఆ దేవాతి దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించిన తర్వాత ప్రజల తరపున ప్రజల కోసం చేసిన ప్రార్థనలో కొన్ని మాటలు మనం ఈరోజు మొదటి పట్టణంగా మనం విన్నాం. అక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. మొదటిది, నా చేతుల మీదుగా ఈ గొప్ప నిర్మాణం, ఈ యెరూషలేము దేవాలయం, ఈ గొప్ప దేవాలయం నిర్మాణమైనందుకు ఇది మీ చలవ, మీ ప్రణాళిక, మీ సంకల్పం. అందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను, మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని ఆయన తన ప్రార్థన మొదటి భాగంలో చెప్పారు. అక్కడ ఒక విషయం మన దృష్టికి రావాలి. ఈరోజు తెలిసిన విషయమే. వాళ్ళ తండ్రి అయిన దావీదు గారు ఆలయాన్ని నిర్మించాలని తలపోశారు, ఆలోచించారు. ఆశ ఆయనకి. నేనేమో చక్కని అన్ని రకాలైనటువంటి భోగభాగ్యాలు అనుభవించే ఈ రాజభవనంలో నేను ఉంటున్నాను. ప్రభు మందసమేమో ఒక డేరాలో, ఒక టెంట్లో ఉంది. ఇది బాగాలేదు, ఆలయ నిర్మాణం చేయాలి నేను ప్రభు కోసం. ఆయన తలపెట్టారు. కానీ నాతాను ప్రవక్తను పంపించి, దావీదు, ఇది నీ చేతుల మీదుగా జరగదు, నీ చేతుల మీదుగా జరగదు, ఇది నీ తర్వాత రానున్నటువంటి నీ కుమారుడు ఆయన కాలంలో ఈ ఆలయం అనే నిర్మాణం నిర్మాణం చేయబడుతుంది అని సెలవిచ్చారు. దావీదు రాజు పాపం ఒప్పుకున్నారు. బాధపడి ఉంటారు, నిరుత్సాహపడి ఉంటారు. నేను ఇంత సదుద్దేశంతో దేవుని ఆ యావే ప్రభు గౌరవార్థం ఆలయ నిర్మాణం చేయాలని తలపెడుతుంటే ప్రభు ఏమో, నీవు కాదయ్యా, నీ తర్వాత వచ్చేవాళ్ళు చేస్తారు ఆ పని అని ఆయన ఆ విధంగా ఆపడం బహుశా ఆయనకు దుఃఖం కలిగించి ఉంటుంది, బాధ కలిగించి ఉంటుంది మానసికంగా. కానీ దేవుని సంకల్పం, ఆయన ప్రణాళిక. ఈ పాచిపెంట నూతన ఆలయం కూడా ఆ విధంగా చూడాలి. ఈరోజు ఇక్కడ 2006లో సాలూరు విచారణ నుండి వేరు చేయబడి కొత్తగా ఏర్పడిన ఈ పాచిపెంట 2006లో కొత్తగా విచారణగా ఏర్పాటు చేయబడింది. సాలూరు నుండి విభజించబడి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు శిథిలావస్థలో ఉన్న ఆలయంలోనే దీపావళి పూజ, ఇతర ఆధ్యాత్మిక కార్యాలు జరుగుతూ వచ్చాయి. నేను 2012వ సంవత్సరం ఆగస్టులో విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా వచ్చిన తర్వాత ఇక్కడ జీవన్ ఫాదర్ ఉన్నారు. ఆయన మా పరిస్థితి వచ్చి చూడండి ఒకసారి అన్నారు. ఇక్కడ పూజకు వచ్చాను ఒకరోజు. అన్ని నెర్రెలు పారి, పగుళ్ళు ఉండి, కారిపోయే స్థితిలో కప్పు ఉండి ఉన్న ఒక పాత గుడికి ఉండే పరిస్థితి. ఆ తర్వాత ఆయన గురు నివాసం ఎక్కడని అడిగితే, ఎక్కడండి, వెనుక సాక్రిస్టీలాగా చిన్న షెడ్లాగా ఉంది, దాంట్లో ఉంటున్నాను అని. నేను కూడా రాత్రి ఆయనతో పాటు ఉన్నాను అక్కడ. అలాంటి పరిమితులతో కూడినటువంటి పరిస్థితిలో జాయ్ ఫాదర్ మొదటి విచారణ గురువు, ఆ తర్వాత వచ్చిన ఫాదర్ గారు మరి ఆశపడ్డారు. ఫాదర్ గారు మొట్టమొదటి విరాళం సేకరించే పని వాళ్ళే ప్రారంభించారు. నేను వచ్చిన సంవత్సరం ఆఫీస్కి వచ్చి కొద్ది మొత్తాన్ని ఆఫీసులో అందజేశారు. మా గుడికి
నిర్మాణం చేయడానికి ఇదిగో మా వంతు మేము ఈ విధంగా సాయం చేస్తామండి అని ఆయన వచ్చి ఆ డబ్బు అందించాడు. అది 2012-13లో. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత సమయం పట్టింది. నేను కూడా వాగ్దానం చేశాను, ఈ ఆలయ నిర్మాణం జరగాలి, ఈ స్థితి ఈ విధంగా ఉండకూడదు, ఈ పాత గుడి ఈ విధంగా ఉండకూడదు, ఈ కొత్త ఆలయం కావాలి సంఘానికి అని అన్నమాట నిజం 13లోనే. కానీ దాదాపు 10 సంవత్సరాలు పట్టింది, పైనే పట్టింది ఈ పని ప్రారంభించి ఈ విధంగా పూర్తి చేయడానికి. మరి ఎవరి చేతుల మీదుగా ఏ సమయంలో ఏ విధంగా ఈ పరిపూర్తి కావాలో అన్నది భగవత్ సంకల్పం, మనం అంగీకరించాలి. స్థానిక సంఘం ఆర్థికంగా నిండుగా ఈ భారం మోసే స్థితిలో లేదు. వాళ్ళకై వాళ్ళు విచారణ గురువు వాళ్ళు ఇంత పెద్ద పని చేపట్టి పూర్తి చేసుకోవడం సొంతగా వీలు పడదు. మరి మేత్రాసనం అనేక కార్యక్రమాలు సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటాయి. 3 జిల్లాల్లో ఉన్నది. ఆ తర్వాత జీవన్ తర్వాత ఇక్కడ ఇంకా 3 ఫాదర్లు సేవలు అందించారు. మరి ఇప్పుడున్న పీటర్ కాలంలో ఈ పని ప్రారంభించబడి ఈ విధంగా పూర్తి చేయబడింది. ఇంత అందంగా ఇంత విశాలంగా ఈ ఆలయం ఈ విధంగా సిద్ధం చేయబడింది. గొప్ప విషయం. మనం దేవునికి చప్పట్లు కొడుతూ వందనాలు చెప్పాలన్నారు. ఆనాడు దావీదు మహారాజు సెలవిచ్చినట్లే బహుశా ఈ ఫాదర్లు వచ్చిన వాళ్ళు తలపెట్టారు, వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు. ఈ మధ్య మళ్ళీ పక్కనే ఉన్న యేసుపురం అది ఒక చిన్న పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నది. చిన్న పూరి గుడిసెలాగా ఉండేది అక్కడ. నేను దాదాపు 3-4 సార్లు వర్షం పడ్డ రోజు అక్కడికి వెళ్ళటం జరిగింది. అన్ని చిన్న చిన్న డబ్బాలు బకెట్లు పెట్టి వర్షం నీళ్ళు పడుతున్నారు. 100 మంది కూర్చోవడానికి కూడా ఎక్కడ వర్షం పడని స్థానం లేకుండా ఉండే పరిస్థితి. కానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ప్రభు పేరిట ఉన్న భక్తులు, విశ్వాసులు మన ఈ ప్రాంతంలో ఆర్సీఎం సంఘం యొక్క ఉనికి, కథోలిక సంఘం యొక్క ఉనికి సజీవంగా ఉండాలన్న ఆశతో సంఘాలు సజీవంగా ఉండాలి, విశ్వాసంలో నడుస్తూ ఉండాలన్నటువంటి సంకల్పంతో ఉండే ఈ సంఘాలకు ప్రభు చేయూత ఇచ్చి వెన్నంటి ఉండి ఇదిగో ఇవన్నీ కూడా జరిగేలా చూస్తూ వచ్చారు. అవన్నీ మనసులో ఉంచుకొని ప్రియమైన సహోదరులారా, ఈ స్థానిక సంఘస్థులతో కలిసి విచారణకర్తలతో కలిసి మనం ఆనందిస్తూ ప్రభుకు వందనాలు చెప్తూ ఈ దివ్యబలి పూజలో కొనసాగుదాం. అలాగే మరి మనం ఉన్న చోట స్థానిక సంఘానికి విచారణకు సంఖ్యాపరంగా ఆర్థికపరంగా పరిమితులు ఉన్నటువంటి స్థితిలో ఉండే మీ విచారణలో మీ గ్రామాలలో అందరికీ ఉపయోగపడే పనులు చేపట్టబడినప్పుడు అవి ఒక ప్లాన్ ప్రకారం వాటిని చేయాలన్నటువంటి పూనుకున్నప్పుడు ఉదార స్వభావంతో మీరు పాలు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మేత్రాసనం తరపున కొంతవరకు చేయగలం, కానీ అంతా మేత్రాసనం భారం మోయాలంటే కూడా ఆర్థికంగా కష్టమైన పని. 3 జిల్లాల్లో ఉన్నాం మనం, 100 గ్రామాలు ఉన్నాయి. పాతకాలంలో నిర్మాణమైన ఇప్పుడు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితిలో ఉంటున్నాయి, కొత్తవి నిర్మాణం చేయాల్సిన పరిస్థితిలో ఉంటున్నాయి. కానీ అదంతా కూడా మనం తలంచుకొని భయపడక్కర్లా. ప్రభు ఉన్నారు, తన ప్రజలమైన మనం ఉన్నాం, ఆయన చూస్తారు, ఇప్పటివరకు చూస్తూనే ఉన్నారు, భవిష్యత్తులో కూడా చూస్తుంటారు. మనల్ని కూడా ఈ మంచి పనుల్లో భాగస్వాములు కమ్మని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. మనం వినాలి, మన శక్తి సామర్థ్యాల అనుగుణంగా ఆ పరిధిలో మనం కూడా ఉదార స్వభావంతో చేయి చాచి తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా
విజ్ఞప్తి చేస్తున్నాను మీకు అందరికీ. మరి రెండవ విషయము, ఎందుకు ఇంత పెద్ద వ్యయ ప్రయాసలతో కూడిన ఈ పెద్ద ప్రయత్నము, ఈ చక్కని ఆలయం? ఆ పీటర్ గారు నాతో ఆల్మోస్ట్ పోట్లాడారు కొన్ని సందర్భాల్లో. ముందేమో పెద్ద సైజు కావాలని, చర్చి పెద్దగా ఉండాలి, విశాలంగా ఉండాలి. అది తగ్గట్టుగా వివరాలకు వస్తే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కేరళ నుండి ఆర్టిస్ట్ని పిలిపించాలండి, వాళ్ళు చేయాలి. అటు ఏలేశ్వరంలో చూశాను, తర్వాత అటు రామచంద్రపురంలో చూశాను. ఈ కొత్త ఆలయం కూడా ఆ విధంగా రూపొందాలండి. నేను మరి డబ్బులు ఎలా అయ్యా అన్నాను. ఖర్చు అవుతుందయ్యా, మామూలు కంటే ఎక్కువ అవుతుంది కదా ఇవాళ, మరి చేయాలి కదండి అంటారు ఆయన. ఎట్లా? ప్రారంభం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఒప్పుకున్నాను నేను. మేత్రాసం తరపున ఇంతవరకు చేయగలమండి అని. మరి మిగతాది అట్లానే ఉడతా భక్తిగా ముందుకొచ్చే భక్తులు, వేరే విచారణలు, బహుశా వేరే దాతలు మరి చోట్ల ఉన్న వాళ్ళు సహాయాన్ని అందజేశారు. ఈ చక్కని ఆలయం నిర్మాణమైంది. మంచిది. ఎందుకు ఈ ఆలయం అని రెండవ పట్టణంలో జవాబు ఉంది మనకి. మనం విన్నటువంటి ఆనాడు పేతురు గారు మనలాంటి సంఘాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు తన లేఖలో అక్కడ జవాబు ఉంది. అక్కడ ఏమన్నారండి? నూతనముగా జన్మించిన శిష్యుల వలె ఆధ్యాత్మికమగు పాల కొరకై దాహంతో ఉండుడు, దాన్ని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై ఉండుడు, రక్షింపబడుదురు. ఏలన ప్రభు దయను మీరు చవిచూచిద్రి కదా. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము మీరు ఉపయోగింపనిండు. క్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునికి అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. గొప్ప వాక్యం అది మళ్ళీ చదివి ధ్యానిస్తేనే దాంట్లో ఉన్న లోతైనటువంటి భావం, సందేశం మన దృష్టికి వస్తుంది. ఏమంటున్నారు అక్కడ? బాప్తిసం పొందారు మీరు, యేసు ప్రభువుని తెలుసుకున్నారు, విశ్వసించారు, ఆయన ఎంతో రక్షణ ఉందన్న నమ్మకం మీలో ఏర్పడి ప్రభు కావాలని, ఈ క్రైస్తవ సంఘం అనే దీంట్లో సభ్యులుగా ఉండాలని ప్రభుని స్వీకరించి బాప్తిసం పొంది ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు మీరు. ఆ విధంగా దీవించబడ్డారు. గొప్ప విషయం. కానీ ఒక బాధ్యత మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో పెట్టబడింది. ఇప్పటిదాకా మీరు జీవించిన తీరు వేరు, ఇప్పటి నుండి జీవించవలసిన తీరు వేరు. గతంలో మీ జీవితాలు ఎలా ఉన్నాయో అది వేరే విషయం. కానీ ఇప్పుడు నూతన జన్మనెత్తిన ఆ క్రీస్తు ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువునందు దత్తత తీసుకోబడిన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దీవించబడ్డారు మీరు. ఇది కొత్త అంతస్తు మీకు ఇవ్వబడింది, కొత్త అభిషేకం మీకు ఇవ్వబడింది బాప్తిసం పొందిన నాడు. కాబట్టి దానికి అనుగుణంగా బాప్తిసం పొందిన దైవ ప్రజల మనం అన్నటువంటి భావంతో ఒక్కొక్కరం నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, యేసుప్రభునందు నన్ను ఏ విధంగా బాప్తిసం ద్వారా తన బిడ్డను చేసుకొని ప్రభు గురించి ఏ విధంగా చెప్పారో బాప్తిసం పొందినాడు, ఇదిగో నా ప్రియతమ కుమారుడని ప్రజలకు తెలియజేశారో మనందరి గురించి, ఒక్కొక్కరి గురించి బాప్తిసం పొందినాడు. నీవు నా ప్రియతమ కుమారుడు, కుమార్తెవు అని బాప్తిసం పొందినాడు. మనల్ని దీవించారు ప్రభు. అదే క్రైస్తవులుగా మనం దీవించబడటం అంటే. అలా దీవించబడ్డ మనం ఒక బాధ్యతగా ఇవ్వబడినటువంటి ఆ అంతస్తు ప్రకారం, ఇవ్వబడినటువంటి ఆ గొప్ప దీవెన ప్రకారం మనము మన ఆలోచనలు, మన జీవిత విధానాలు, మనం పాటించే విలువలు, మనం చేపట్టే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలు, పెట్టుకునే సంబంధాలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, క్రైస్తవ కుటుంబంగా బాప్తిసం పొందిన, దేవుని చే దీవించబడిన, దేవుని కుమారులు, కుమార్తెలు అనే గొప్ప వరం పొందినటువంటి వాళ్ళంగా
మీరు నేను ఉండే ప్రయత్నంలో ఉండాలి. ఈ బాధ్యత గురించి అప్పుడే కొత్తగా బాప్తిసం పొందిన ఆ సంఘస్థులను ఉద్దేశించి తన లేఖలో వాళ్ళని మందలించడం కాదు, వాళ్ళకి వివరంగా చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బాప్తిసం పొందిన మీరు క్రొత్త జీవితం ప్రారంభమైంది అని అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభునందు క్రొత్త జీవితం ప్రారంభమైంది. దానికిను క్రీస్తు ప్రభువునందు జీవితం ప్రారంభం కాకముందు ఉండిన దానికి ఇప్పుడున్న దానికి వ్యత్యాసం అనేది ఉండాలి కదా, తేడా ఉండాలి కదా. అప్పట్లాగే ఇప్పుడు కూడా ఉంటే మరి బాప్తిసం పొందిన తర్వాత ఏమిటి? దేవుని బిడ్డలుగా దీవించబడిన తర్వాత ఏమిటి పరిస్థితి? ఏమనండి అప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉందండి అని కాదు. అందుకే వాళ్ళు అన్నారు, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా, సజీవ శిలలుగా ఈ దైవ మందిరం అనే ఈ సంఘంలో, దైవ ప్రజల ఈ సంఘంలో సజీవ సభ్యులుగా చురుగ్గా భక్తి విశ్వాసాలతో జీవించేవాళ్ళుగా మీరు రూపొందుతూ ఉండాలి అని. అది అనుకుంటే సరిపోదు, కేవలం ఆశ అని కలిగి ఉంటే సరిపోదు. ఆ తలంపు ప్రకారం, ఆశ ప్రకారం మన అనుదిన జీవితంలో ప్రార్థనకు తావియాలి, దేవుని వాక్యానికి తావివ్వాలి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటికి తావివ్వాలి, ఆయన ప్రకటన సువార్తలో ఉన్నటువంటి బోధించిన విషయాలు వాటికి తావివ్వాలి. ఆయన ఏ మార్గంలో నడవాలని మనం ఆదేశిస్తున్నారో ఆ మార్గానికి మన జీవితంలో స్థానం ఇవ్వాలి. అలా చేసినప్పుడే గత జీవితానికి బాప్తిసం పొందకముందు పొందిన తర్వాత ఆ వ్యత్యాసం అనేది కనపడే అవకాశం ఉంటుంది. అందుకే చివరిలో ఆయన ఏమన్నారు వాళ్ళని ఉద్దేశించి, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు కుటుంబము, పవిత్రమైన జనము, దేవుని స్వంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనే మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచెను. ఇది ఆ ప్రభు యేసు ప్రభునందు ఆ పరమతండ్రి మీకు ఇచ్చిన గొప్ప దీవెన. అలా దీవించబడాలి. మరి అది ఆయన తరపున బోధించిన, ఒక అపోస్తలుడుగా బోధించిన ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ప్రజలు కూడా, దైవ ప్రజలు కూడా ఆ అవగాహనకు రావాలి. తమ గురించి తాము, ఓహో ఇదా క్రైస్తవులుగా ఉండడం అంటే, బాప్తిసం పొందిన వాళ్ళుగా జీవించడం అంటే ఇదా అన్నటువంటి అవగాహన వాళ్ళు వచ్చి దానికి తగినట్లుగా రూపాంతరం చెందుతూ ఉండాలి. జీవితం మారుతూ ఉండాలి. జీవితం గత జీవితానికి ఇప్పటికీ తేడా ఉండాలి. ఎందుకు ఈ విషయం ఈరోజు మనం ప్రకటించబడుతుంది? ఈ ఆలయం ఎందుకనే ప్రశ్న వేశా కదా. ఈ ఆలయం ప్రకటించబడే జీవం గల దేవుని వాక్కు, దివ్య సంస్కారాలు, దీవబలి పూజ, ప్రార్థనా సమావేశాలు, వీటన్నిటికీ అనుకూలంగా ఉండే, ప్రార్థనా పరువు నిర్వహింపడానికి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉండాలని ఇదిగో ఈ నూతన ఆలయం. అలాగే ఎక్కడైనా మందిరం, దానికోసమే అక్కడున్నటువంటి సంఘస్థులందరూ దేవుని బిడ్డలుగా జీవించాలి. యేసుప్రభును జీవించే వాళ్ళుగా కొనసాగుతూ ఉండాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళలో ఉన్న విశ్వాసము క్రీస్తు భక్తుల్లో ఉండే విధంగా ఉంటూ ఉండాలి. అందుకు ఈ ఆలయం ద్వారా ప్రభు అవసరమైన తోడ్పాటు ఇస్తూ ఉంటారు, అనుగ్రహాలు కురిపిస్తూ ఉంటారు, వాక్యం ద్వారా మేల్కొల్పుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ మన వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటారు, తప్పు జరిగినప్పుడు మందలిస్తూ ఉంటారు, మళ్ళీ తన చెంతకు పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ఆలయంలో జరిగే ఈ పూజా ప్రార్థనలు వీటన్నిటి ద్వారా ప్రభు, మనము యేసు ప్రభువునందు దత్తత తీసుకోబడిన దేవుని బిడ్డలము, దైవ ప్రజలము అన్నది మన హృదయాలలో, మనసుల్లో ఎప్పుడు కూడా పదిలంగా ఉండే విధంగా అది మనలో లోపల ఉంటే తప్పకుండా ఆ విధంగానే ఆలోచిస్తాం, అలాగే ప్రవర్తిస్తాం, అలాగే నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మన జీవిత విధానం ఉంటుంది.
అది మర్చిపోయినట్లుగా తయారైతే మనకు వేరే వాళ్లకు ఏం తేడా లేదన్నట్టుగా మన జీవితాలు పరిస్థితి లోనయ్యే అపాయం ఉంది. ఇది మన రోజు జ్ఞాపకం చేయబడుతుంది. పాచిపెంట విచారణ సంఘస్థులారా, కథోలిక క్రైస్తవ బిడ్డలారా, గురువులారా, మఠవాసులారా, ఎక్కడుంటే అక్కడ మనం ఈ దైవ ప్రజలము, దేవుని బిడ్డలము, ఆయనచే ప్రత్యేకంగా ఎన్నుకోబడిన జనం మనం అని జ్ఞాపకం ఉంచుకుంటూ, అది నిజమైతే నిజం కాబట్టి నేను ఆ విధంగా మనం ఆ విధంగా ఉండాలి కదా. అదే సాక్ష్యము ఇవ్వడం అంటే, సాక్షిభూతమైన జీవితం జీవించడం అంటే అదే. మనం నమ్ముతున్న దాని ప్రకారం జీవించడం, మన పిలుపు ప్రకారం జీవించడం, అది మనకి ప్రసాదించడానికే ఇంత వ్యయ ప్రయాసాలతో కూడిన ఇలాంటి గొప్ప ఆలయం మన కోసం ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి వందనాలు చెప్తూ ఒక ప్రక్క మరో ప్రక్క ఈ గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నందుకు మనం కూడా ఆ ప్రభుకి వందనాలు చెప్తూ ఈ సందేశాన్ని మన వెంట తీసుకెళ్ళాలి. మన వెంట తీసుకెళ్ళాలి. ఎంత తరచుగా ఆలయానికి వస్తున్నాము ఆలోచించండి మీరు. ఎంత తరచుగా దివ్యబలి పూజకు అందరూ పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నాం, పాల్గొంటున్నాం, చురుగ్గా క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఎంత ఉత్సాహంగా ఉంటున్నాం. ఆలోచించాలి. అందుకే కదా ఈ చక్కని మందిరం, ఈ గొప్ప పని ప్రభు మనం చేసి పెడుతున్నారు అని ఆలోచించాలి. ఆ విధంగా దీవించమని వేడుకుందాం. ఇక్కడే ఒక మాటలో క్లుప్తంగా 3వ పట్టణం, సువార్త పట్టణం చాలాసార్లు విన్నాం. యేసు ప్రభు ఆలయానికి వస్తే యెరూషలేము మహాదేవాలయం, సంతలో ఉండే వాతావరణం, అక్కడ వ్యాపార స్థలంలో ఉండే వాతావరణం, ఆలయంలో ప్రభు చలించిపోయారు. పాపం, ఏంటిది మీరు చేస్తున్నది? దైవ మందిరం, నా తండ్రి మందిరం, ఇది ప్రార్థనా మందిరం, పవిత్రమైన స్థలం, ఇది వ్యాపార స్థలంగా మార్చేశారే మీరు అని వాళ్ళను అక్కడిని తరిమి కొట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని చక్కబెట్టారు అని మనం ప్రార్థన చేయాలి ప్రభు సమక్షంలో. ఎప్పుడెప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో అలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో, దేవుని బిడ్డలుగా ఉండవలసిన జీవిత పరిస్థితి కాకుండా మరో విధంగా మన జీవితాలు తయారైనప్పుడు, మన సంఘం తయారైనప్పుడు, మన విచారణ అలా విధంగా దుస్థితికి లోనైనప్పుడు మనం కోరుకోవాలా, ప్రార్థన చేయాలా. ప్రభు యెరూషలేము దేవాలయం సందర్శించారు, పరిస్థితి గమనించారు, పరిస్థితి చక్కబెట్టారు కదా. అలాగే మా విషయాలను సందర్శించండి, మా గ్రామాన్ని సందర్శించండి, మా కుటుంబాలను సందర్శించండి, మా జీవితాలను సందర్శించండి, చూపించండి మాకు మా పరిస్థితి ఎలా ఉందో. అంతా బాగుంటే సంతోషం, అంతా బాగలేకపోతే మీరే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, బాగుపరచాలి ఓ ప్రభు అని ఈరోజే కాదు నిత్యం మనం వేడుకుంటూ ఉండాలి. ప్రభు మాత్రం జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. మనకి వాక్యం ఎందుకు ప్రకటించబడుతుంది? మనకి జ్ఞాపకం చేయటానికే, మళ్ళీ మనతో మాట్లాడడానికే, మళ్ళీ మనకు గుర్తు చేయడానికే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. సరేలే రోజు వినేది కదా అన్న ధోరణిలో ఉన్నాం అనుకోండి, మొన్న విన్నాం, నిన్న విన్నాం, ఈరోజు వింటున్నాం, రేపు కూడా వింటాం, అలాంటి ధోరణి మనలో ఉంటే దేవుని స్వరం విన్నట్టు కాదు, పెడచెవిని పెట్టినట్టే. అలవాటు ప్రకారం ఏదో పూజల భాగంగా వాక్యం చెప్పబడుతుంది, కానీ అది మన కోసం దేవుడు మాట్లాడడం మనతో అన్నటువంటిది మర్చిపోయినట్టుగా మనం తయారై దాన్ని వింటున్నా కూడా విన్నట్లుగానే మనం మరి మనసు హృదయం తయారైతే విత్తువాడు విత్తుడకు వెళ్ళాను. కొన్ని విత్తనాలు రాతి భూమి మీద పడ్డాయి, ఏం ప్రయోజనం లేదు. ముళ్ళల్లో పడాయి, ముళ్ళ కంపల్లో ఏం ప్రయోజనం లేదు. మరి అలా ముళ్ళ కంపల్లాగా మన హృదయాలు మనసులు ఉంటే ఆ దేవుని వాక్యం ఫలితం ఇవ్వదు. రాతి నేల మీద పడ్డట్టుగా ఆ దేవుని వాక్యం
మన హృదయాలు రాతి హృదయాలుగా తయారైనట్లుగా ఆ రాతి మీద గుండె మీద ఈ విత్తనం దేవుని వాక్యం అని పడితే నిష్ప్రయోజనమే. అలా కాకుండా ప్రభు మనకు తన వాక్యాన్ని వినిపిస్తూ మాట్లాడినప్పుడల్లా శ్రద్ధతో, భక్తిభావంతో, విశ్వాసంతో ఆయన చెప్పేది ఏంటా, ఆయన మందలించే విషయాలు ఏమిటా, మనం మారాలి అని చెప్పే విషయాలు ఏమిటా అని నిండు మనసుతో మంచి హృదయంతో స్వీకరించి మన హృదయాలను మళ్ళీ శుభ్రపరుచుకుంటూ పునరుద్ధరించుకుంటూ మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి. అలా దీవించండి ప్రభు మమ్మల్ని, ఆ విధంగా దర్శించండి మమ్మల్ని. ఆలయాన్ని శుభ్రం చేసినట్లే మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను శుభ్రం చేస్తూ ఉండండి, పరిస్థితి చక్కబెడుతూ ఉండండి ప్రభు అని కూడా మనం భక్తిభావంతో ప్రభువును శరణుకొని వేడుకుంటూ ఉండాలి. ఇంత మంచి సందేశాన్ని ఈ ఆలయ ప్రతిష్ట సందర్భంగా ప్రభు మనకు అందిస్తున్నందుకు వందనాలు చెప్తూ మనం ఆ విధంగా దీవించి కాపాడమని వేడుకుంటూ పూజలో కొనసాగుదాం. ఇప్పుడు మన పీఠాన్ని అభిషేకించే ప్రార్థన అలానే కూర్చొని మౌనం పాటిస్తూ ప్రార్థన మాట ఆలకిస్తూ ఉండండి. ఈ తర్వాతనే దీపావళి పూజ అర్పించబడుతుంది, అర్పణ ఉంటుంది. అలాగే కూర్చొని ఉండండి. సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందముతో ఇచ్చిన సమావేశమైనది. ఈ బలిపీఠంపై అర్పించు శ్రీసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు ఆ ప్రభువుని మనం ప్రార్థించుదాము. మా దేవుడు అయిన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు. సర్వమానవాళి విముక్తి నిమిత్తం శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదంతో స్వీకరించితివి. ఆ బలి జ్ఞాపకార్థం వినూత్న పరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై నిర్మించబడిన ఈ పూజాబలి పీఠం మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక, పూజ్య పీఠముగా ఉండునుగాక, నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదుముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోదబలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
కర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మము నింపుటకు. తగిన కానుక శ్రేష్టమైన కానుక నీ దేవాలయములో సమర్పింతును. నీ వసగిన కానుక శ్రేష్టమైన కానుక నీ దేవాలయములో సమర్పింతును. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు, నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా.
నిలిచి దశమ భాగములు దేవా సమర్పింతును. నీ ప్రేమను తలచి నీ చెంత నిలిచి దశమ భాగములు దేవా సమర్పింతును. దీన మనసుతో నీ చెంత చేరాను. దీన మనసుతో నీ చెంత చేరాను. ప్రేమతోడా స్వీకరించవా. ప్రేమతోడా స్వీకరించవా. స్వీకరించుమా మా దేవా. స్వీకరించుమా మా కానుక. స్వీకరించుమా మా దేవా. స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఆదరముతో స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టుల ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడమైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్యమునకు అంకితమునచ్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఈ పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు నీ శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమయుందువు. కావున
క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దానాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దానాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభువు నామమున చేయువారు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా ఈ మరణమును ప్రకటించెదము, ఈ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ ఆలయము నీకు అంకితమునర్చు ఈ కుటుంబము చేయు మనవులను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక తైలము స్థలముగాను నీ పరమ దివ్య సంస్కారములు నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటింపబడునుగాక, పరమ రహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము ఉండ జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకుందురుగాక. దయగల తండ్రి, నలు దశల చెదిరిగిన నీ బిడ్డలందరినీ దయతో నీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ
దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇప్పుడు మనం యేసు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన చెప్పుకుంటూ ఆ తండ్రిని వేడుకుందాం. ఒక నిమిషం మౌనం పాటించి మీ అవసరాల కోసం, మీ కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడిన వాళ్ళందరినీ దీవించమని కూడా ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు అందరం కలిసి వేడుకుందాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. 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 గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటికి ప్రవేశించు. పాత్రుడిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక.
అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుడి విందు. అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. మధురమైన విందు ఇది మరపురాని విందు, మధురమైన విందు ఇది మరపురాని విందు. స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తినొసగుడు ఈ విందు. స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తినొసగుడు ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరి పదామరి నిసరి సరి సా పమ పనిస, నిసరి పదామరి నిసరి సరి సా గరి గరివా. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తినొసగుడు ఈ విందు. స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తినొసగుడు ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. నిసరి పదామరి నిసరి సరి సగ పనిస, నిసరి పదామరి నిసరి సరి సగరి దరిపా. మంచి కాపరిని నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వాణిని ఎరుగుదును. మంచి కాపరిని నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను, గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తినొసగుడు ఈ విందు. స్వస్థపరచుడు శక్తినిచ్చుడు ముక్తినొసగుడు ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు, దివ్యమైన
దైవసుతుని విందు. దివ్య బాలయేసువా దేవా మాతో ఉండిపోరాదా. దివ్య బాలయేసువా దేవా మాతో ఉండిపోరాదా. మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నీలా మార్చుకోరాదా. ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే. ఆరాధింతును నిన్నే ఆశీర్వదించుమో దేవా. ఆరాధింతును నిన్నే ఆశీర్వదించుము దేవా. మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నీలా మార్చుకోరాదా. ఆనందం ఆత్మీయం ఆనందం ఆత్మీయం మాతోనే నీవుంటే మాతోనే నీవుంటే. ఇప్పుడు ఈ నూతన ఆలయంలో దివ్య సప్రసాదాన్ని భద్రపరచడానికి ఏర్పరిచిన ఈ మందసాన్ని ఆశీర్వదించే ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య పూజాబలి ఫలముగా వెలసిన దివ్య సప్రసాదమును భద్రపరచు మందసమే ఈ సప్రసాద మందసం. ఇది క్రీస్తు ప్రభు సాన్నిధ్యమును ఉనికిని మనకు జ్ఞాపకపరుస్తూ ఉంటుంది. మనమందరము ఒకే కుటుంబ సభ్యులమని, పరస్పర ప్రేమకు నాందిగా నుండి పిలువబడిన సోదర సోదరులమని స్మరణకు తెస్తుంది. దేవుని క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతతో నిండిన ఈ మందసము ఎడల అత్యంత గౌరవ మేర మర్యాదలతో ప్రవర్తింతుముగాక. ప్రార్థించుదము. పరమ పవిత్రుడవు ప్రభువు అయిన ఓ మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారము లభించినది.
క్రీస్తు శరీర రక్తముల భద్రపరచ మేము తయారు చేసుకున్న ఈ మందసమును దయతో ఆశీర్వదించండి. దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసములో నివసించు మీ కుమారుని మేము నిత్యము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందునట్లు ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుని నామములో మరి ఇక్కడ చేరినటువంటి తండ్రి గారికి, గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులైనటువంటి మీకు అందరకు ఈ యొక్క మహా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయంలో మీరందరూ వచ్చి ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజను ఘనముగా కొనియాడి దివ్యబాల యేసుని యొక్క దీవులను మనం పొందుకున్నామని నమ్ముతూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీకు అందరికీ థ్యాంక్ యూ. ఎలా ప్రత్యేకముగా ఈ యొక్క దేవాలయ నిర్మాణ విషయంలో మొదటి నుంచి నేను వచ్చినటువంటి మొదటి 2 నెలల్లోనే ఈ యొక్క కార్యక్రమానికై సిద్ధపడడం, అదేవిధంగా తండ్రి గారు కూడా నువ్వు పిల్లవాడివి, కొంచెం ఆలోచన చెయ్యు, టైం పడుతుంది అని చెప్పడం, తర్వాత తండ్రి గారు కూడా ఓకే నీకు దేవుని సహాయం ఉంటుంది కావున ముందుకు వెళ్ళు అని అనేక విధాలుగా ఆయన తోడ్పాటు, అదేవిధంగా మధ్య మధ్యలో వచ్చి చూడడం, నన్ను అక్కడికి పిలిపించుకోవడం అన్నీ చేసి ఆయన ఈ యొక్క దేవాలయ నిమిత్తం మరి ఎక్కువ శాతం మన యొక్క విశాఖ అగ్రపీఠం సహాయమే ఎక్కువ శాతం ఉంది కనుక దానికి అంతటికీ ముఖ్యమైనటువంటి కారకులైనటువంటి మన ఆర్చ్ బిషప్ మల్లవర ప్రకాష్ తండ్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై లార్డ్. అదేవిధంగా మన విశాఖ అగ్రపీఠం వికార్ జనరల్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ డి బాలశౌరి ఫాదర్ గారికి మరి ఆయన అనేక విధాలుగా నాకు సహాయపడుతూ, అదేవిధంగా తన యొక్క మాటల ద్వారా, అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క దేవాలయానికి వారి యొక్క విచారణించి సౌండ్ సిస్టమ్ కూడా స్పాన్సర్ చేశారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఫాదర్ ఛాన్సలర్ ఫాదర్ గారు జాన్ ప్రకాష్ ఫాదర్ గారు ఆయన ఒకసారి వచ్చారు, చూసి వెళ్ళారు. అదేవిధంగా మరలా నేను మధ్యలో వస్తానని చెప్పి ఆయన కష్టమైన ఇదిగో నీవు పిలిచావు కదా వచ్చానని చెప్పి ఆయన వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, అదేవిధంగా వారి యొక్క విచారణించి పునీత పేతురు గారి దేవాలయం పేతురు గారి దగ్గరికి సో అక్కడి నుంచి బస్సులో చాలామంది భక్తులు రావడం, అదేవిధంగా ఫాదర్ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందులకు ఛాన్సలర్ ఫాదర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. ప్రొక్రేటర్ ఫాదర్ కోనా జైరస్ ఫాదర్ గారు మరి ఆయనే అకౌంట్స్ ఆయన పంపించకపోతే ఈ కార్యక్రమం ఇంకా స్లో అయిపోతుంది, కానీ ఆయనే ముందుండి సహాయపడుతూ సహాయము, అదేవిధంగా ఆయన సలహాలు మొదటి నుంచి కూడా ఈ యొక్క అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఆయన సహాయం అందించున్నారు. మరి ప్రొక్రేటర్ ఫాదర్ అయినటువంటి జయరాజ్ ఫాదర్ గారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అదేవిధంగా మన బిషప్ గారి సెక్రటరీ ఫాదర్ కొండాల జోసెఫ్ ఫాదర్ గారు, కిషోర్ జోసెఫ్ ఆయన గుర్తొచ్చారు. సో కిషోర్ ఫాదర్ గారికి మరి సెక్రటరీ, అదేవిధంగా మరి తండ్రి గారిని కలవాలంటే ఆయనే కనుక కిషోర్ ఫాదర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి ఇక్కడ చేరినటువంటి గురువులకు అందరికీ కూడా ప్రత్యేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ఎంతోమంది ఫాదర్స్ ఉన్నారు. ఇది విచారణ కాకముందు ఫాదర్ బాలశౌరి ఫాదర్ పనిచేశారు, మరిరత్న ఫాదర్, అదేవిధంగా ఎల్లంకి ఆనంద ఫాదర్. విచారణ తర్వాత నుంచి ఫాదర్ జాయ్ థామస్, అదేవిధంగా ఫాదర్ ప్రేమ్ కుమార్, శ్రీధర్ ఫాదర్, జీవన్ ఫాదర్, అదేవిధంగా ఫ్రాన్సిస్ ఫాదర్ నాకంటే ముందు. మరి ఆయనే ఎక్కువ శాతం ఈ దేవాలయం కోసం మనం చెయ్యాలి అన్నట్లుగా ఎక్కువ శాతం శ్రమ పడ్డారు. సో ఆయనకి మాత్రం చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్. సో
ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నెరవేరుస్తున్నాం. అదేవిధంగా మరి స్థానికులైనటువంటి మా ప్రజలు ఎక్కువ శాతం మీరు మీ ప్రార్థన అదేవిధంగా పనిలో కూడా సహాయపడినందులకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో అదేవిధంగా మరి ఈ యొక్క దేవాలయం నిర్మించాలంటే ఒక వ్యక్తి ఉండాలి. ఇది డిజైన్ చేయడం, దాన్ని ఏ విధంగా కట్టించాలి, ఇంకా ఆర్కిటెక్ట్ మరి భూషణం గారు. సో ఆయన మీకు అందరూ చాలామంది పాచిపెంట వాళ్ళకి, యేసుపురం వాళ్ళకి తెలుసు కనుక ఆయనే ఈ యొక్క ప్రత్యేక విధంగా డిజైన్ అన్ని రూపురేఖలు, మరి ఆయనకు కూడా ప్రత్యేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భూషణం గారు ఎక్కడున్నా కూడా. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో ఒక విషయం నూతనముగా ఒక చార్లెస్ మా ప్రజలకు కూడా చెప్పాను. నేను ఇటలీ నుంచి పోపు గారి చేతుల మీదులుగా దాన్ని ఆశీర్వదించి తీసుకుని వస్తానని ఎప్పుడో నేను ఆశపడ్డాను. ఫాదర్ కళ్యాణ్ కుమార్, డాన్ బోస్కో సభకు చెందినటువంటి ఫాదర్ కళ్యాణ్ కుమార్ ఈ యొక్క చార్లెస్ను సర్జియో అన్నటువంటి ఒక కార్డినల్ పూజా పాత్రను ద్రాక్షరసాన్ని కలిపెట్టిన పూజా పాత్రను మన పోపు గారి చేతుల మీదుగా ఆశీర్వదించి తీసుకొని వచ్చాం ఇటలీ నుంచి. కనుక ఆ ఫాదర్కి అదేవిధంగా సర్జియో కార్డినల్కి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో అదేవిధంగా మా పెద్దలు మొదటి నుంచి కూడా వాళ్ళు ఉండి సహాయపడి ఈ కార్యక్రమంలో ఇంతవరకు కూడా ఇప్పుడు ఈ రాత్రి వరకు కూడా వారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చెయ్యాలని కూడా కోరుతున్నాను. వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా మా యొక్క యువకులు, మరీదల సభ్యులు, పాటల వాళ్ళు, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులు, నిర్మాణ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్, ఈ యొక్క వైరింగ్, సౌండ్ సిస్టమ్ అంతా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. కనుక ఎలక్ట్రీషియన్ బుజ్జికి, అదేవిధంగా పోలీసు వారకు ప్రత్యేక విధమైనటువంటి ఈరోజు ఒక విషయం ఏంటంటే, ఒక ఆకర్షణగా ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే మా పాచిపెంట బూర్లు. సో పాచిపెంట మరీదల సభ్యులు ఇతరులు కలిసి వారి చేతితో కష్టమన్నారు, అయినా చేశారు. చెప్పలు కూడదు అందరూ కూడా. సో వాళ్ళు కష్టపడి వారి చేతితో రాత్రి ఎంత అయింది టైం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కష్టపడి వారి చేతులతో చేసినది బూర్లు తినేసి వెళ్ళాలి అందరూ కూడా. సో కనుక మీకు అందరికీ చేసిన వాళ్లకు, సహాయపడిన వాళ్లకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి కొంతమంది బస్సుల్లో వచ్చారు. ప్రత్యేకంగా నాకు అందిన సమాచారం విజయనగరం విచారణ నుంచి ఫాదర్ లూర్దు ఫాదర్ గారు వారి విచారణ నుంచి కూడా తీసుకుని వచ్చారు. అదేవిధంగా జాన్ ప్రకాష్ ఫాదర్ గారు జ్ఞానాపురం నుంచి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బాడంగి, సాలూరు, అదేవిధంగా బొబ్బులి, పార్వతీపురం, మానాపురం, మక్కువ ఈ ప్రాంతాలు ఎక్కువ శాతం దగ్గరలో ఉన్న ప్రాంతాల నుంచి ఎర్రసామంత వలస టాటా మ్యాజిక్లో వచ్చి ఉంటారు వాళ్ళందరూ కూడా. సో వారికి అందరికీ కూడా ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఎనుబరువు చింతల వలస నుంచి మాకు ఈరోజు రాత్రి వరకు కూడా వాళ్ళు ఈ ఏంటది దింస చేయడానికి కూడా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో అదేవిధంగా మా డేనరీ ప్రత్యేక విధంగా మా పేర్లు చెప్పేదానికంటే మా డేనరీ ఉన్నటువంటి ఫాదర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఇంకా ప్రత్యేక విధంగా ఏంటంటే శ్రీకాకుళం నుంచి చాలామంది ఫాదర్స్ వచ్చారు. భూషణ్ ఫాదర్, అదేవిధంగా కొంతమంది ఫాదర్స్ కూడా వచ్చున్నారు. సో వారికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మరి నా యొక్క సహాయంలో ఎక్కువ శాతం నిన్ననే గాజువాక నుంచి ప్రజలు వచ్చారు, వాళ్ళు సందర్శించారు. వాళ్ళకి సమయం లేక వారు వెళ్ళిపోయారు. కానీ నా పనిలో ఎక్కువ శాతం యూత్ ఉంటారు. సో దానిలో ప్రత్యేక విధంగా మహారాణిపేట నుంచి ఒక 5 యూత్ వచ్చి నాకు అనేక విధాలుగా సహాయపడి, ఇంకా మా సహాయం మీకు అవసరమైనట్లయితే మేము ఉంటాం ఫాదర్ అని చెప్పి మహారాణిపేట నుంచి నిన్నటి రోజున గాజువాక నుంచి
వచ్చినటువంటి యువకులకు ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి సహాయపడడానికి 2 రోజుల ముందు ఈ పువ్వుల అలంకరణ, అదేవిధంగా ఇతరమైనటువంటి పూజా సామాగ్రిలో అది సహాయపడడంలో వచ్చినటువంటి సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ఫ్రమ్ యానాం నుంచి ఒక 2 సిస్టర్స్ వచ్చారు నాకు సహాయపడడానికి. సో వారిద్దరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా ఎర్ర సామంత వలస నుంచి సిటీసీ సిస్టర్స్, సో ఎర్ర సామంత వలసలో ఉన్నటువంటి సిస్టర్స్ వారి యొక్క క్రీస్తురాజు పండుగలకు కలిసినప్పుడు ఫాదర్ మీ చర్చిలోనికి మేము సహాయపడడానికి ఫ్లవర్స్ డెకరేషన్ మేము వస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు. సో ఒక 2 రోజు ముందు వచ్చి సహాయపడినందులకు వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. సో మీకు అందరికీ సో ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు తండ్రి గారికి ఇక్కడ విచారణ గురువులుగా పనిచేసినటువంటి ఫాదర్స్కి అందరికి కూడా సన్మానం ఉంటుంది. దయచేసి మా యొక్క ప్రజల యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది అయిన తర్వాత మా దేవాలయానికి 3 లక్షల నుంచి 50,000 వరకు ఎవరైతే ఆర్థికంగా సహాయపడ్డారో వారిని కూడా మేము సన్మానించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. వారు కూడా ఉండి ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే 15,000 నుంచి 3 లక్షల లోపల ఎవరైతే ఆర్థికంగా సహాయపడ్డారో వారి యొక్క పేర్లు ఒక శిలాఫలకాన్ని ముద్రించడం జరిగింది. మిగతా పేర్లు కూడా ముద్రించడం జరుగుతుంది. సమయం లేక మరి నాకు కొత్త, సో సమయం లేక దానిని చేయడం లేట్ అవుతుంది. ఎవరు బాధపడవద్దు. ఒకవేళ నాకు డౌట్ ఉందంటే మాత్రం మిమ్మల్ని అడుగుతాను. సో నేను తప్పుని సరిదిద్దుకోవడం చాలా మంచిదే కదా. కనుక మరి కొత్త కాబట్టి ఏ విధమైనటువంటి ఏర్పాటుల్లో అశ్రద్ధ జరిగినా లేదా తప్పు జరిగినా మంచి మనసుతో మన్నించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాను. మరి శిలాఫలకం బయట ఉంది, కొందరు పేర్లు మాత్రమే, ఇంకొకటి కూడా వస్తుంది. కనుక దీనిని గమనించమని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పూజ అనంతరం ఆర్థికంగా సహాయపడిన వాళ్లకు సన్మానం అనంతరం అందరికీ మా యొక్క గురు నిలయమందు భోజనాల సదుపాయం చేయడం జరిగింది. కనుక అందరూ కూడా మంచిగా కూర్చొని, పెద్ద గ్రౌండ్ ఉంది, 2 ఎకరాల గ్రౌండ్. సో దానిలో ప్రశాంతంగా కూర్చొని సో మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి. చేతి బూర్లు మాత్రం మర్చిపోవద్దు. సో అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్, సో వాళ్ళు 2 నెలల నుంచి వారిని నేను కాంటాక్ట్ చేస్తూ, అదేవిధంగా వారి తరపున కూడా చిన్న సహాయం చేసి వాళ్ళు వచ్చి ఉన్నారు. దివ్యవాణి టీవీ ఛానల్ వాళ్ళకందరికీ కూడా, వారి మేనేజ్మెంట్కు, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా నా ప్రత్యేక విధమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో థ్యాంక్ యూ. అదేవిధంగా పాటలందు సహాయపడినటువంటి ఈ యొక్క పాటలన్నిటికీ పర్యవేక్షణ చేసి మంచిగా మరి ఆయన తయారు చేసినటువంటి గ్రూప్ పాటల బృందం, కనుక జీవన్ ఫాదర్ గారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మరి పీటర్కి మనందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది ఆయనకు మొదటి విచారణ పారిష్ ప్రీస్ట్గా. ఆయన ధైర్యంతో ఇక్కడున్న పరిస్థితులకు తట్టుకొని ఈ పని ప్రారంభించి ఈ విధంగా పూర్తి చేయగలిగారు. వారికి సహాయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాటికంటే మించి ఆయన వ్యక్తిగతంగా రాత్రింబవళ్ళు 2 సంవత్సరాలు ఆయన కృషి ఉంది దీని వెనుక. నేను వ్యక్తిగతంగా ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు కష్టం ఎంతో. ఈ పని పూర్తి చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఒక్క విషయం మాత్రం నేను అనుమతించలేకపోయాను. ఆయన ఫ్లోరింగ్ గ్రానైట్ వేయాలని ఆయన ఆశ ఉండింది. అయితే ఇప్పటికే బరువుగా ఉంది, డయాసిస్కి ఇంకా 15 లక్షలు అదనంగా ఖర్చు అవుతుంది. కాబట్టి నేను మెయిన్ ఫ్లోరింగ్
అది నేను అనుమతించడం లేదు అని నేను చెప్పడం బాధపడ్డారని, కానీ చివరికి ఓకే అన్నారు. ఈ ఫ్లోరింగ్ మాత్రం, మెయిన్ ఫ్లోరింగ్, టైల్స్ మాత్రం వేయగలిగాం. భవిష్యత్తులో మరి దేవుని దయ వల్ల ఇంకా మార్పు ఉంటే చూడగలుగుతారని ఆశిస్తూ, మరి ఇంత కృషి చేసిన వారి పీటర్ గారికి వారి తోడుగా ఉండి అన్ని విధాలుగా ప్రోత్సహించి శ్రద్ధ తీసుకున్న మన మిస్టర్ భూషణం గారు, ఆయన ఆర్కిటెక్ట్, ఆయనే ఇంజనీర్ కూడా. ప్రారంభ దశ నుండి కేవలం ఒక కాంట్రాక్టుగా కాకుండా ఒక అంకిత భావంతో మనది ఈ పని అన్నట్ట భక్తిభావంతో కూడా ఆయన అన్ని విషయాల్లో చొరవ తీసుకున్నారు. అదనంగా కేరళ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చప్పట్లు కొట్టి మనం అందరం కూడా అభినందించాలి. మరి ఇంత సుందరంగా తీర్చిదిద్దడం వాళ్ళ పని అయింది. వాళ్ళు శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడు చివరి ప్రార్థన ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థలమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మేము చేరబిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చారదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్ర ఆత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించుచు సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగునట్లు దీవించి కాపాడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. బాలుడా చిన్ని బాలుడా దివ్య బాల యేసువా, బాలుడా చిన్ని బాలుడా ముద్దు బాల యేసువా, బాలుడా చిన్ని బాలుడా దివ్య బాల యేసువా, బాలుడా చిన్ని బాలుడా ముద్దు బాల యేసువా, మా గురు మండల పాలకుడా మమ్మేలు అద్భుత బాల యేసా, మా గురు మండల పాలకుడా మమ్మేలు అద్భుత బాల యేసా. ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే చెల్లింతుము, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే చెల్లింతుము. బాలుడా 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 చిన్ని బాలుడా దివ్య బాల యేసువా, బాలుడా చిన్ని బాలుడా ముద్దు బాల యేసువా, బాలుడా చిన్ని